గత 2 సంవత్సరాలుగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది, ఐటీ మినిస్టర్గా ఆయన పనితీరు ఎలా ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన పనితీరు ఎలా ఉంది, ఓవరాల్గా రాష్ట్రాన్ని ఆయన ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు? నారా లోకేష్ గారి రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రులుగా, అదేవిధంగా హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేస్తున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగా మనందరం కూడా భావించాలి. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో లోకేష్ గారు ఆయన స్పీడ్ చూసి రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో యువత విద్యార్థులకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన చాలా జెట్ స్పీడ్స్ తో ముందుకెళ్తా ఉన్నాడు. దానికి తగ్గట్టు కంటే లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో మునిపెన్నడూ లేని విధంగా ఎన్నో సంస్కరణలు చేపట్టేసి రాష్ట్రంలో విద్య ప్రతి ఒక్కరికి అందాలి, అదేవిధంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మంచి నాణ్యమైనటువంటి విద్య అందించాలి, విద్యతో పాటు ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైనటువంటి భోజన వసతులు కల్పించాలని చెప్పేసి స్కూల్స్ లో కానీ హాస్టల్స్ లో కానివ్వండి వాటన్నిటికీ కూడా ఒక వినూత్నమైనటువంటి పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉండే పేద ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారికి జేజేలు కొడుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఈ మధ్య కాలంలో చూసామన్నా, అంటే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావడం కానివ్వండి, లేదంటే డిఆర్డిఓ తీసుకురావడం కానివ్వండి, దానికి ముందు అస్టల్ మెటల్ కంపెనీ తీసుకురావడం కానివ్వండి, గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఈ విధంగా అసలు రాష్ట్రం ఐటీ పరంగా అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? రాష్ట్రంలో మనం గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక పాలనా దక్షతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కానీ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలని కానీ ఒక నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అది సాధ్యమవుతుందని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి. ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో సైబర్ సిటీ నిర్మించిన, హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టినా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో 2014 నుంచి 19 వరకు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చిన అది కేవలం తెలుగుదేశం పార్టీలో జరిగింది. అంటే తండ్రి ఇచ్చినటువంటి అవకాశాన్ని, తండ్రి అడుగుజాడలో ఈ రోజు నారా లోకేష్ గారు ఆయన ఐటీ శాఖ మంత్రులు అయిన తర్వాత రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ యువతులందరూ కూడా చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. అది కేవలం నారా లోకేష్ గారికి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రంలో ఉండే పేద ప్రజల చదువుకున్న ఉద్యోగస్తులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మంచి దృక్పథంతో ఈ రోజు లోకేష్ గారు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి లోకేష్ గారికి ఉండే పరిచయాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ఇది లోకేష్ గారి విజన్ లో ఒక గొప్ప విషయంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. సరే, ఇలాంటి పరిస్థితుల్లో యువగలం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ గారు ప్రజల్లోకి వచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి యువగలం పాదయాత్ర 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధానం చేయమని చెప్పాడు కదా. మరి గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి, 2 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఉద్యోగాలు దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది సాధ్యమేనా? 100%. ఇప్పుడు సాధ్యమా అసాధ్యం అనే అసలు డౌటే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్స్ 16,800 పైగా టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కొత్తగా రిక్రూట్మెంట్ జరిగింది. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నో పరిశ్రమలు వస్తున్నటువంటి పరిస్థితి, ఇటు గూగుల్ కానివ్వండి, అదేవిధంగా మెటల్ కానివ్వండి, ఈ విధంగా ఎన్నో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు స్థాపిస్తా ఉన్నా. దేనితో పాటుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల కంటే కూడా పైచులు దాదాపు 30 లక్షలు కూడా ఉద్యోగాల అవకాశం ఇచ్చిన అవకాశం కూడా ఉంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, అసలు ప్రధానంగా మరి ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కనిపించకుండా లోకేష్ గారు ఇస్తా ఉన్నటువంటి భూములపైనే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చూపంతా కూడా కనిపిస్తా ఉంది. లోకేష్ గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. లోకేష్ గారి కంపెనీలన్నింటికి ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేస్తా ఉన్నారు. రూపాయిన్నరకే ప్రభుత్వ భూములు ఇస్తా ఉన్నారు అని చెప్పి వీటిపైన కేసులు వేయడం, వీటిపైన ఆపేటువంటి ప్రయత్నం, పైగా ఏదైతే ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా వస్తున్నటువంటి కాంట్రాక్టర్లను కూడా బెదిరించి మేము గెలిచిన తర్వాత ఈ కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తాం, ఇందులో కాంట్రాక్టుల పైన కేసులు పెడతామని చెప్పి కాంట్రాక్టులను కూడా బెదిరించే విధంగా, అభివృద్ధిని కూడా ఆపే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం, ఆ స్థాయి రాజకీయం అవసరం అంటారా? పచ్చకల్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. వాళ్ళ విజన్, వాళ్ళు ఏంటి, గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదు, రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు పారదోరాలా, రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువత అందరూ కూడా వాళ్ళ కాళ్ళ చెప్పుల్లో పడి ఉండాలని చెప్పేసి ఒక దృక్పథంతో వాళ్ళు గతంలో పరిపాలించారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, రాష్ట్రానికి తీసుకొస్తున్న పరిశ్రమలు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమం కానివ్వండి, ఈ వైసీపీ వాళ్ళకి కనిపించలేదు. వాళ్ళకి కనిపించి కూడా కనిపించనట్టు నటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మభ్యదారి పెట్టి వాళ్ళందరూ కూడా తప్పుదోవ పట్టించాలని చెప్పేసి ఒక పగడ్బందీగా వాళ్ళ ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రానికి ఒక పరిశ్రమ రావాలన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాల వల్ల రాష్ట్రం నుంచి ఎన్నో పరిశ్రమలు తరలినటువంటి పరిస్థితి. అంటే ఏది ఇవ్వాలన్నా సరే వాళ్ళ కమిషన్, ప్రతి ఒక్క కంపెనీ స్టార్ట్ చేయాలంటే వాళ్ళ కమిషన్, ఇటువంటి
ఇవన్నీ కూడా చేసేసి రాష్ట్రంలో గతంలో ఎన్నో కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి విధ్వంసాల కారణంగా కూడా ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి రావడానికి భయపడ్డాయి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు బయట వాళ్ళు ఎవరైనా వచ్చేసి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి ఒక నమ్మకం కల్పించాలి, వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ కూడా ఈ రోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తా వెళ్తా ఉంటే వైసీపీ వాళ్ళకి నిద్ర పట్టక ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఒక భాగంగా మనందరం అయితే చాలా క్లియర్ గా చూస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద ఎంత చిత్తశుద్ధి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ చివరిగా అంటే గత 2 సంవత్సరాల్లో ఐటీ మినిస్టర్ గా లోకేష్ గారు అయినప్పుడు ఐటీ హబ్ గా వైజాగ్ డెవలప్ చేస్తా ఉన్నారు, ఎడ్యుకేషనల్ హబ్ గా లేదంటే పర్యాటక కేంద్రంగా అమరావతి అభివృద్ధి చేస్తా ఉన్నారు, లేదంటే ఇండస్ట్రియల్ ఏరియాగా రాయలసీమ ఈ రోజు అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇట్లు చూసుకుంటూ పోతే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, లేదంటే నిన్న వచ్చినటువంటి కిమ్స్ కానివ్వండి, SRM కానివ్వండి, విట్ కానివ్వండి, ఈ విధంగా టాటా కానివ్వండి, ఈ విధంగా కొన్ని ప్రసిద్ధి కంపెనీలు అన్నీ వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక విశాఖ కేంద్రంగా చూసుకుంటే గూగుల్, TCS, కాగ్నిజెంట్, ఈ విధంగా లూలు మాల్, ఈ విధంగా అన్ని వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పేరు పొందినటువంటి పరిశ్రమలు, పేరు పొందినటువంటి పెట్టుబడులు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏమొచ్చాయి? వైసీపీ హయాంలో వాళ్ళు పేపర్లకు పరిమితమయ్యారండి. వాళ్ళు ఏదైతే MOL మేము అవి చేసుకున్నాం అని చెప్పి చెప్పడం తప్ప వాళ్ళు తెచ్చింది ఒడియాల ఫ్యాక్టరీలు లేకపోతే కాగితాల ఫ్యాక్టరీలు ఇట్లాంటివి తప్ప పెద్ద పేరు ఉన్నటువంటి పరిశ్రమలు ఆ రోజు కాలేదు. ఎందుకంటే గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చూసి ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు చూసి ఏ ఒక్క కంపెనీ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైన రాయితీలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వెళ్ళిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత వీళ్ళ యొక్క పాలన మీద నమ్మకంతో, వీళ్ళ యొక్క పాలన యొక్క విశేషంలో వాళ్ళకు ఉండే అదృష్టంతో పాటు కాబట్టి ఇవన్నీ కూడా కలగొడుచుకొని వాళ్ళకి అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అందిస్తుందని ఒక ఆలోచనతో ఈ రోజు ఈ రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో మా ధ్యేయం ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి దానికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని ప్రాంతాలు, ఇటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు రాయలసీమ కానివ్వండి, ఇటు సెంట్రల్ ఆంధ్ర కానీ, ఇటు మన అభివృద్ధి ఏదైతే ఉందో దీన్ని వికేంద్రీకరణ పరిపాలనలో భాగంగా ఐటీ పరిశ్రమలు వైజాగ్ లో ఉంటాయి, ఇటు విజయవాడలో ఉంటాయి, ఇటు తిరుపతిలో కూడా ఉంటాయి. అన్ని ప్రాంతాలకి అన్ని ఏరియాస్ అంటే అన్ని మౌలిక సదుపాయాలు అన్ని కూడా అటు మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇటు ఐటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు వికేంద్రీకరిస్తూ పరిపాలనలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు